ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీకి గట్టి జలక్ తగిలింది. సోంపేట ధర్మల్ ఉద్యమకారుడు మత్స్యకార నాయకుడు మడ్డు రాజారావు వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కాడు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ సమక్షంలో సోంపేట మండలం రామయ్యపట్నంలోని వారి స్వగ్రామంలో చేరాడు. ఆయనను అశోక్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. వైసీపీలో సుదీర్ఘకాలంగా ఉన్న ఆయన మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ కు అండగా ఉన్న రాజారావు టీడీపీ గూటికి చేరడంతో ఆ ప్రాంత మత్స్యకారుల నుంచి కూడా వైసీపీకి దెబ్బ తగిలిందనే చెప్పాలి. మత్స్యకార వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మడ్డు రాజారావు వ్యవహరించారు. ఆయన వర్గం మత్స్యకారులు పార్టీ కండువా కప్పుకోవడంతో టీడీపీ శ్రేణులు సైతం వార్ వన్ సైడ్ అంటూ నినాదాలు చేశారు. ఇచ్చాపురంలో ఎమ్మెల్యేగా అశోక్, ఎంపీగా రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ కు అందరూ సహకరించాలని, చంద్రబాబును సీఎంగా చూద్దామంటూ నినాదాలు చేశారు. మీ కష్ట సుఖాల వేళల్లో కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని, ఎవరు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తానని అశోక్ మాటిచ్చారు. సోంపేట మండల టీడీపీ ప్రెసిడెంట్ మద్దిల నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సోంపేట ధర్మల్ ఉద్యమకారుడు సూరాడ చంద్రమోహన్, మాజీ ఎంపీపీ సిహెచ్ శ్రీను, నిట్టా గోపాల్, బడే తమ్మయ్య, బడే సూర్యనారాయణ, వి హరికృష్ణ, టీడీపీ సీనియర్ నాయకుడు జీకే నాయుడు మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీకి ఇప్పుడు స్టేట్ ఫిషరీస్ డైరెక్టర్